దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరి మరొక పర్యాయం ఎలోహిం టీవీ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మరి ప్రకటించడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు. ప్రియులరా, దేవుని సన్నిధిలో మరి ఎంతో ఆశీర్వాదము దీవెన ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున ప్రభువా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువా మీరే నాతో మాతో మాట్లాడి నా భక్తిహీనతను, నా ప్రార్థనహీనతను, నా అవిధేయతను దయతో క్షమించి యేసు ప్రభువా నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి కొద్ది మాటలు మీరు మాకు దయచేయండి. దయతో ప్రభువా మా పాపములను క్షమించండి. ప్రభువా ఈ పరిచర్యను దీవించండి. ఎలోహిం టీవీ పరిచర్యను కూడా ఆశీర్వదించండి. దానిలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని ఆశీర్వదించండి. క్రీస్తు ప్రభువా, బలహీనుడైన నన్ను మీరు జ్ఞాపం చేసుకో అయ్యా. నీ మాటలు చెప్పటానికి కూడా యోగ్యుడిని కాదు అయ్యా. నీ రక్తాన్ని నా మీద మా మీద ప్రోక్షించి మీరే సహాయము చేయమని, సేవను కట్టి ఫలింప చేయమని, వినివారికి దీవునికరంగా మేలుకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పల్లవి, ఒక చరణాన్ని పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా,
వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ సిలువలో. మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుమో యేసయ్యా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అవును ప్రియులరా, దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఉపకారాలు చేయుచున్నాడు. మనం ఈ విధముగా సజీవంగా ఉన్నామంటే దేవుని మహా కృప, దైవజనుల యొక్క ప్రార్థన. అవును ప్రియులరా, యేసు ప్రభువారు మన కొరకు ఎన్నో మేలులు ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు. కరోనాల నుంచి దేవుడు తప్పించినాడు. అట్లాగే మన బిడ్డల విషయాల్లో దేవుడు, చదువుల్లో, ఉద్యోగాల్లో, సంఘాలు అభివృద్ధి విషయంలో, కోటాల విషయంలో, ఇట్లాగా ప్రతిరోజు యేసు ప్రభు కీడుల నుండి, శోధల నుండి, సైతాను ఇబ్బందుల నుండి దేవుడు ఎంతో మనలను కాపాడుచూ తప్పిస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలి? 103వ కీర్తనలు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధి, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకము అంటాడు కదా కీర్తనాకారుడైన దావీదు. చూసారా, అలాగనే మనము కూడా దేవుడు తినాహారం ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, ఇంకా ఎంతో కాపాడుచూ ఉన్నాడు. మనం ఏం చేయాలి? దేవుని నామాన్ని ఎల్లవేళలా దేవునిని స్తుతిస్తూ ఉండాలి. చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తున. చూసారా ప్రియులరా, ఏమి ఇచ్చి దేవునిని మనము సంతోషపెట్టగలము? బిడ్డలనిచ్చి సంతోషపెట్టగలమా? ఆస్తులనిచ్చి సంతోషపెట్టగలమా? పశువుల్ని, ఏమండి, గొర్రెలనిచ్చి దేవుని సంతోషపెట్టగలమా? వాటిని మనము సమర్పించుకోవచ్చు, కాదనడం లేదు, సమర్పించాలి. కానీ వాటికంటే ఇంకా విలువైనవి ఉన్నాయి. చాలామంది దశంభాగాలు ఇస్తారు, అర్పణలు ఇస్తారు, ఏమండి, ఎన్నో మరి ఆచారాలు పాటిస్తారు. కానీ వాటికంటే విలువైన వాటిని ఇంకా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వాటికంటే ఇంకా విలువైనవి. అరే, దశంభాగమే విలువైంది అనుకున్నామే, విశ్రాంతి దినాన్ని పాటించటమే విలువైంది అనుకున్నామే,
శనివారము ఆచారంగా పాటించటమే విలువైంది అనుకున్నా. ఆదివారం నాడు పునరుద్ధాన దినమందు దానినే ఆచరించటం విలువైనది అనుకున్నామే. లేదా మరి బలులు అర్పించటమే విలువైనదే అనుకున్నామే. ప్రియులారా గమనించండి, వాటికంటే ఇంకా విలువైనవి దేవుడు చూపిస్తాం. మనం భక్తిలో ఎదిగే కొలది, ఆత్మీయతలో ఎదిగే కొలది, అభివృద్ధి చెందే కొలది ప్రియులారా ఇంకా మనకి విలువైనవి మనకి దేవుడు చూపిస్తూ ఉంటాడు. విలువైనవి మనకి చూపిస్తూ ఉంటాడు. చదివే కొలది ప్రియులారా సబ్జెక్టులు, ఇంకా పై తరగతులు, ఇంకా పై చదువులు, ఇంకా విలువైన చదువులు ఇంకా మనకు నేర్పుతూ ఉంటాడు. మనము ఒక దానిలో పరీక్షల్లో పాస్ అయినప్పుడు మరొక దానిలో విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం కొన్ని శోధనలు పాస్ అవుతూ ఉన్నప్పుడు, కొన్ని అపజయాలు జయిస్తూ ఉన్నప్పుడు, ప్రతిరోజు మరొక కొన్ని పాఠాలు, ఆత్మీయ పాఠాలు మనకు దేవుడు నేర్పుతూ ఉంటాడు. దానిలో విజయాన్ని సాధిస్తూ ఉన్నప్పుడు మరలా ఇంకా కొన్ని పాఠాలు మనకు దేవుడు నేర్పుతూ ఉంటాడు. దానిలో విజయాలు సాధిస్తూ ఉన్నప్పుడు ఇంకా అలా దేవుని స్వరూపంలోకి మనలను తీసుకుని వెళుతూ ఉంటాడు. ప్రియులారా కొంతమంది కొన్ని విషయాల దగ్గరే ఆగిపోతూ ఉంటారు. లేదు ప్రియులారా, పాదాల లోతు, మోకాళ్ళ లోతు, నడువు లోతు, భుజాల లోతు, ఏమండి మరి ఈదలేనంత మరి ఆ విధానముగా సముద్రంలో యెహెజ్కేలుని దేవుడు నడిపించాడు కదా. ఏమండి మారు మనసు, పాపక్షమాపణ, పశ్చాత్తాపము, బాప్తిసము, ఏమండి బల్లారాధన, ఏమండి ఆత్మ నింపుదల, ఏమండి దేవుని కొరకు మరి త్యాగం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా మరి ఈదలేనంత మరి ఆ యొక్క సముద్రములో లోతులోనికి దేవుడు తీసుకెళ్తా ఉంటాడు. అది క్రైస్తవ జీవితం. ఒక్కసాటే ఆగిపోకూడదు ప్రియులరా. ఏదో చిన్న శోధన వచ్చిందని ఆగిపోకూడదు. నమ్మావు, విశ్వాసం ఉంచావు, క్రీస్తు స్వరూపంలోనికి దినదినము ఏం చేయాలి? ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఏదో దహన బలులు తీసుకుని వచ్చి ఏదో విస్తారమైన తైలము దేవునికి సంతోషం కలుగుద్దా? అక్కడే విడిచిపెట్టి అర్పణ మొదట వెళ్ళి నీ సహోదరుని నువ్వు క్షమాపణ అడగుద్దా? యేసుప్రభు వారు ఏం చెప్పినారు? వెళ్ళి నీ సహోదరుని బలిపీఠం యొద్ద నీ సహోదరు మీద నీకు ఆయాస్కరమైనది ఏదైనా నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు వెళ్ళి ఆ సహోదరుని క్షమాపణ అడిగి వచ్చి అప్పుడు నీవు అర్పణ అర్పించు. సహోదరుడా, సహోదరి, నీవు చేసిన దొంగ పనిని నీవు సరిచేసుకోకుండా నేను అర్పణ ఇచ్చాను, నేను తైలం ఇచ్చాను, నేను నా కుమారుడిని అర్పించాను, నేను పొట్టేళ్లను దహన బలులను అర్పిస్తున్నాను, నా పేరు ఎంతో ఘనంగా ఉండాలి సహవాసంలో, లేదా నా పేరు అక్కడ ఫ్యాన్ మీద ఉండాలి, కుర్చీల మీద ఉండాలి, బల్లల మీద ఉండాలి అని నీ భౌతికమైన సంబంధమైన ఆలోచనలతో నీవు ఉన్నట్లయితే అది సరైన విధానము కాదు, అది సరైన ఆత్మీయత కాదు. దేవుని వాక్యంలో మనం ఏం చూస్తున్నాం? మనుషుడా,
ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. తైలం అడగట్లేదు, పొట్టేళ్ళు అడగట్లేదు, ఇంకా ఆస్తిని అడగట్లేదు, ఐశ్వర్యం అడగట్లేదు. దేవుడు అడుగుచున్నది ఏమిటి? మనుషుడా, ఏది ఉత్తమమో ఇంతే కదా నేను మిమ్ములను అడుగుచూ ఉన్నాను. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దేన మనసు కలిగి జీవించుట. ఉందా నీ జీవితంలో? న్యాయం ఉన్నదా సహోదరుడా? ధర్మం ఉన్నదా? యథార్థత ఉన్నదా? గమనించండి. న్యాయముగా నడుచుకొనుచు ఉన్నావా? న్యాయం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు న్యాయం అంటే. కనికరం అంటే ఏంటి? యేసు ప్రభు. ధర్మము ఎవరిని? దేన మనసు. నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును. నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును. నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకొనుడి. యేసు ప్రభుని నేర్చుకోవాలి, యేసు ప్రభుని ప్రార్థించాలి, యేసు ప్రభుని మహిమపరచాలి. యేసు ప్రభుని మహిమపరుస్తున్నావా? నీవు క్రీస్తుని మహిమపరుస్తున్నావా? క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నావా? క్రీస్తుని నేర్చుకొనిచూ ఉన్నావా? ఏదో కొంచెము నేర్చుకొని అంతా తెలుసు అని నీవు అనుకోకూడదు. నీ జీవితాంతము నిత్యము క్రీస్తు ప్రభుని నేర్చుకొనిచూ ఉండాలి. దేవుని గారు అన్నారు, క్రీస్తుని ప్రేమించు, క్రీస్తుని నేర్చుకో, క్రీస్తుని జీవించు. అవును సహోదరుడా, సహోదరి, క్రీస్తుని ప్రార్థించు. ఇవి మనము అభ్యాసము చేయాలి. ప్రతి దినము అభ్యాసము చేయాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, న్యాయముగా నడుచుకొనుట, దేన మనసు కలిగి ఉండుట, కనికరమును కలిగి జీవించుట, జాలి కలిగి ఇతరుల పట్ల నీవు జాలి కలిగిన మనసుతో నీవు ఉంటున్నావా? ఇతరుల పట్ల నీవు జాలి కలిగి ఉంటున్నావా? దయ కలిగి ఉంటున్నావా? నీ పొరుగువాని పట్ల దయ కలిగి ఉంటున్నావా? జాలి కలిగి ఉంటున్నావా? న్యాయముగా నడుచుకొనిచూ ఉన్నావా? విధవరాండ్ల పట్ల న్యాయముగా, సహోదరుడా సహోదరి, దిక్కులేని వారి పట్ల న్యాయముగా, ఏమండి, అనాథుల పట్ల న్యాయముగా, తల్లిదండ్రులు లేని వారి పట్ల న్యాయముగా, బేదల పట్ల కనికరము కలిగి ఉండడం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఇంతే కదా నేను మిమ్ములను మీ నుండి కోరుకొనుచున్నాను. దేవుడు కోరుకునే ఆ యొక్క పద్ధతులు, దేవుడు ఇష్టపడే ఆ యొక్క కార్యక్రమాలు, దేవుడు చిత్తములో ఉండే ఆ యొక్క ప్రణాళికలను మనం తోసివేసి మనము నడుచుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా వస్తాయి సహోదరుడా, సహోదరి? నీ గృహాన్ని నువ్వు ప్రేమించకుండా, నీ బిడ్డలను ప్రేమించకుండా, నీ పొరుగు వారిని ప్రేమించకుండా, నీ కుటుంబంలో న్యాయము కనుక న్యాయము కలిగి నడుచుకొనుట.
లేదు లేదు ప్రియులరా, న్యాయం లేదు, ధర్మము లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు. అందుకే మీరిచ్చే బలులు, మీరు అర్పించే అర్పణలు, మీరు తీసుకుని వచ్చే తైలము, వాటి యందు నాకు సంతోషము కలుగునా, నాకు ఆనందము కలుగునా, నాకు మహిమ కలుగునా. అయ్యో, మీ దగ్గర ఉన్నటువంటి ప్రజలను మీరు బాధిస్తూ ఉన్నారు కదా, మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క విధవరాండ్రులను చిన్న చూపు చూచుచున్నారు కదా, దిక్కులేని వారిని మీరు పరామర్శించట్లేదు కదా, వారి పట్ల మీరు కఠినముగా ప్రవర్తిస్తున్నారు కదా. మొదట కోరుకునేవి బలులు అర్పణలు కాదు కదా, న్యాయముగా నడుచుకోవాలని నేను కోరుకొనుచూ ఉన్నాను కదా. చూసారా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఎంత ఆవేదన పడుచు ఉన్నాడు. యెషయా గ్రంథంలో కూడా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను మరి పెంచి గొప్పవారుగా చేసి తిని కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు, తిరుగుబాటు కలిగి ఉన్నారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేసి తిని కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనము ఏది ఉత్తమమో, ఏది న్యాయము, ఏది ధర్మమో మన హృదయాలను మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. పరిశీలన చేసుకోవాల్సిన వారమైన హృదయాన్ని మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. దేవుని యొద్దకు వచ్చి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. చూడండి ప్రియులారా, మరియా యేసు ప్రభు యొద్దకు వచ్చి ఏం చేస్తుందంట? కూర్చొని నేర్చుకొనుచు ఉన్నది. ఏం నేర్చుకుంటుంది? దేవుని మాటలను. చాలామంది ఈ చెవితో ఈని, ఆ చెవితో ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. ఈ చెవితో ఈని నేర్చుకోవటానికి ఇష్టపడరు. యేసు ప్రభు యొద్దకు వస్తారు, విశ్వాసం ఉంచుతారు. ప్రియులారా గమనించండి, వాక్యాలు చెబుతూ ఉన్నప్పుడు నేర్చుకునే స్వభావం ఉండదు. ప్రభువుని నమ్ముకుంటారు కానీ నేర్చుకునే స్వభావం ఉండదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నేర్చుకునే విషయాల్లో మనము శ్రద్ధ కలిగి ఉంటే న్యాయం అర్థమవుద్ది, దీన మనసు కలిగి ఉండటం అర్థమవుద్ది, ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండటం అర్థమవుద్ది. నేర్చుకునే బుద్ధి ఉంటే నేర్చుకోవాలి. నాకంతా నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు అంటే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. నిరంతరము విద్యార్థిగా ఉండాలి, నిరంతరము. పౌలు గారు అంటాడు తిమోతితో, నా వలన వినిన సంగతులను నీవు నేర్చుకుంటా ఉండు. నా వలన వినిన సంగతులను మాటలో, బోధలో, అలాగనే ప్రేమలో, విశ్వాసములో మనము నేర్చుకుంటూ ఉండాలి ప్రియులరా. నేర్చుకుంటే మనం ఏమవుతాము? శిష్యులు అవుతాం. విశ్వాసం ఉంచటం వేరు, నేర్చుకునే విధానంలో శిష్యులు అవ్వటం వేరు. విశ్వసించిన ప్రతి వ్యక్తి శిష్యులు అవ్వాలి. అవును ప్రియులరా, క్రీస్తు ప్రభుకు శిష్యులు అవ్వాలి. మనం దేవునికి మనము శిష్యులు అవ్వాలి. శిష్యులుగా మనము ఉన్నప్పుడు
మనం ప్రయోజకులు అవుతాం. అధికారం ఇస్తాడు దేవుడు. శిష్యులుగా ఉన్నప్పుడు దేవుడు ఏమిస్తాడు? మనకి అధికారం ఇస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నువ్వు శిష్యురేకంగా ఉండవు, న్యాయం ఉండదు, కనికరం ఉండదు, ధర్మం ఉండదు. ఎలాగని నీకు అధికారం ఇస్తాడు? శిష్యులకు అధికారం ఇచ్చాడు. వెళ్ళండి, దెయ్యాల మీద మీకు అధికారం ఇస్తున్నాను, వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అవును ప్రియులరా, దేవుడు మనకు అధికారం ఇస్తాడు, తలాంతులు ఇస్తాడు. ప్రార్థన చేసే తలంతు, బోధ చేసే తలంతు, స్వస్థపరిచే తలంతు, ఇంకా అనేక వరాలు ఇస్తాడు, ఫలాలు ఇస్తాడు. సహోదరి సహోదరుడా, ఆత్మలో నీవు బలవంతుడు కమ్ము, న్యాయముగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు. అలాగే నేను దేని మనసు కలిగి ఉండు. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క మాటలు ప్రతి వారి హృదయంలో ఫలింప చేయండి. వాక్యానుసారంగా నడుచుకోవటానికి సహాయం చేయండి. మీరే ఈ యొక్క సహవాసాన్ని దీవించండి. ఎలోహిం టీవీని కూడా ఆశీర్వదించి దీవించి మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ శక్తి కలిగిన యేసు నామములో అతి మిక్కిలిగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక.